మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనము నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము సోషలాజికల్ ఎంక్వైరీ మెథడ్స్లో ఒక ముఖ్యమైనటువంటి భాగాన్ని మనం మాట్లాడుకోబోతున్నాము. దాంట్లో కంపారిటివ్ మెథడ్ అంటే సామాజిక శాస్త్రవేత్తలు ఏ రకమైనటువంటి తమ యొక్క పద్ధతులను వాడతారు సామాజిక పరిశోధనలో. అది స్త్రీవాదమైనా కానీ, ఫంక్షనలిజం అయినా కానీ, మార్క్సిజం అయినా కానీ, లేకపోతే సోషల్ ఫ్యాక్ట్స్ అయినా కానీ, లేకపోతే హిస్టారికల్ మెథడే కానీ, లేకపోతే సియో జనరీసే కానీ, వెస్ట్ అనే కానీ, ఇట్లాంటి అనేటి ప్రతి సైంటిస్ట్కి కూడా ఒక మెథడ్ అనేది సోషల్ సైన్సెస్లో ఉంటుంది, సైన్సెస్లో కూడా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఈ సైన్సెస్లో కానీ సోషల్ సైన్సెస్లో కానీ ఈ కంపారిటివ్ అనేది చేస్తూ ఉంటారు. లేకపోతే కెమికల్స్ ఒక దాంట్లో ఇంకోటి కలిపితే కొత్త కెమికల్ ఏమొస్తుంది, దాని నుంచి ఇంకోటి కలిపితే ఇంకో కెమికల్ ఏమొస్తుంది, ఇట్లా ఎప్పటికప్పుడు నిరంతరం పరిశోధన అనేది కెమికల్లో కానీ సోషల్ సొసైటీలో కానీ ఎప్పటికీ పరిశోధన అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం జనరల్గా ఏం జరుగుద్ది అంటే మనం కంపారిజన్ చేస్తూ ఉంటాం. మన సమాజం ఎట్లా ఉంది, అమెరికన్ సమాజం ఎట్లా ఉంది, ఆఫ్రికన్ సమాజం ఎట్లా ఉంది, మరి వాళ్ళకి మనకు తేడా ఏంటి, ఇట్లా ప్రతిసారి కూడా మనం కంపారిజన్ అంటే తులనాత్మకత అనేది చేస్తూ ఉంటాం. ఈ తులనాత్మకత అనేది చాలా కేర్ఫుల్గా చేయవలసినటువంటి పని అన్నట్టు. అంటే మనం ఏమాత్రం కొంచెం కింద మీద అయినా కానీ అది ఆ తులనాత్మక పద్ధతి దెబ్బతింటుంది అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ సోషియాలజీలో ఈ కంపారిటివ్ మెథడ్, ఈ తులనాత్మక పద్ధతి అనేది మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇది ఎమిల్ డర్ఖైమ్ దగ్గర నుంచే మనము ఇదంతా చూడొచ్చు అనేది మనకు ప్రాథమికంగా దొరుకుతున్నటువంటి అంచనాలు, సమాచారము మనకున్నటువంటి సోషలాజికల్ లిటరేచర్ చెప్తుంది. ఎమిల్ డర్ఖైమ్ గారు ఏం చేశారు, ఎమిల్ డర్ఖైమ్ గారు ఏమంటారు అంటే కంపారిటివ్ సోషియాలజీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ సోషియాలజీ బట్ సోషియాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కంపారిటివ్ సోషియాలజీ అన్నాడు. అంటే సోషియాలజీలో ఈ తులనాత్మకత అనేది భాగం కాదు, ఈ తులనాత్మకత పరిశోధననే ఒక సోషియాలజీగా ఆయన ఈ యొక్క సోషియాలజీని ఆయన వివరించడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి అంటే ఎమిల్ డర్ఖైమ్ అనే అతను ఈ కంపారిటివ్ మెథడ్కి ఒక పునాదులు వేశాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మెకానికల్ సాలిడారిటీ నుంచి ఆర్గానిక్ సాలిడారిటీ అనే సమాజం మారే దశలో ఏ రకంగా మారుతుంది అనేది ఆయన ఈ యొక్క తులనాత్మక పద్ధతి ద్వారానే గ్రామీణ సమాజాన్ని, పట్టణ సమాజాన్ని ఒక అంచనా వేస్తూ ఒక తులనాత్మక అధ్యయనం అనేది చేయడం జరిగింది. అదేవిధంగా ఎమిల్ డర్ఖైమ్ గారు ఆధునిక సమాజాల గురించి చెప్పేటప్పుడు ఏ రకంగా అంటే ఎందుకు యూరోప్ మాత్రమే ముందస్తులో ఉంది, వైనాట్ ఇండియా, ఇట్లాంటి ఆయన కూడా తులనాత్మకత పరిశోధన అనేది చేశారు. అంటే ఎమిల్ డర్ఖైమ్ గారు సూయిసైడ్ అనే ఒక పుస్తకం కూడా రాశారు. దాంట్లో ఏం చెప్తారు అంటే ఈ యొక్క తులనాత్మక అధ్యయనం చేశారు ఆయన. ప్రొటెస్టెంట్లోనే ఎందుకు ఎక్కువ ఆత్మహత్యలు ఉన్నాయి, ఎందుకు క్యాథలిక్స్ లో తక్కువ ఆత్మహత్యలు ఉన్నాయి, దీనికి గల కారణాలు ఏంటి అనేది కూడా అదొక తులనాత్మకమైనటువంటి అంటే ఒక కంపారిటివ్ మెథడ్ లో సూయిసైడ్స్ ని ఆయన అర్థం చేసుకున్నారు. అంటే ఆయన డివిజన్ ఆఫ్ లేబర్ లో కానివ్వండి, సూయిసైడ్ లో కానివ్వండి, ఇట్లా రకరకాల వాటిల్లో ఈ తులనాత్మక పద్ధతిని ఎమిల్ డర్ఖైమ్ గారు వాడారు. అది సామాజిక శాస్త్రంలో ఒక ప్రధానమైనటువంటి భాగంగా ఈ తులనాత్మక పద్ధతి అనేది మనకు రావడం జరిగింది. మనం ప్రస్తుతం ఈ పాఠంలో ఏం తెలుసుకుంటామంటే ఎమిల్ డర్ఖైమ్ ఏ రకంగా ఈ తులనాత్మక పద్ధతిని వాడాడు, అదేవిధంగా రాడ్క్లిఫ్ బ్రౌన్. ఎక్కువగా మీరు గమనించండి, ఈ సోషల్ ఆంథ్రోపాలజిస్టులు, ఈ కల్చరల్ ఆంథ్రోపాలజిస్టులు ఎవరైతే ఉన్నారో, రాడ్క్లిఫ్ బ్రౌన్ కానివ్వండి, లేకపోతే మాలినోవ్స్కీ కానివ్వండి, లేకపోతే మార్డాక్ కానివ్వండి, వీళ్ళు ఈ యొక్క ఇంటెన్సివ్ స్టడీస్ చేశారు. ఎట్లా ఈ గిరిజన ప్రాంతాల మీద, గిరిజన వాటి మీద చాలా లోతైనటువంటి పరిశోధన చేశారు. వాళ్ళు కంపారిజన్ కూడా చేయడం జరిగింది అన్నట్టు. అంటే ఇప్పుడు మనం పాఠంలో ఎమిల్ డర్ఖైమ్, ఆ తర్వాత మ్యాక్స్ వెబరు, ఆ తర్వాత కార్ల్ మార్క్స్, ఆ తర్వాత వెబరు, ఆ తర్వాత ఈయన మార్డాకు, వీళ్ళందరూ కూడా కంపారిటివ్ మెథడ్ని ఏ రకంగా ఉపయోగించారనేది మనం ఈరోజు పాఠంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా తులనాత్మక సామాజిక శాస్త్రాన్ని రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాజాల సామాజిక దృగ్విషయాల యొక్క క్రమబద్ధమైన మరియు స్పష్టమైన పోలికకు సంబంధించిన రంగంగా నిర్వచించవచ్చు. కంపారిటివ్ సోషియాలజీ అంటే రెండు లేదా మూడు సమాజాలు. అంటే ఇప్పుడు భారతీయ సమాజాన్ని ఒక ఆఫ్రికన్ సమాజంతో, లేదా ఒక యూరోపియన్ సమాజంతో, లేదా ఒక కొరియన్ సమాజంతో, లేదా ఒక జపానీస్ సమాజంతో కనుక మనము కంపారిజన్ చేస్తే రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాజంలో యొక్క దృగ్విషయాల యొక్క క్రమబద్ధమైన మరియు స్పష్టమైన పోలికకు సంబంధించిందే ఈ యొక్క కంపారిటివ్ మెథడ్ అని చెప్పొచ్చు.
ఏ ఏ సామాజిక దృగ్విషయాన్ని ఇతర సామాజిక దృగ్విషయాలతో పోల్చకుండా వేరు చేసి అధ్యయనం చేయలేము. అంటే మనము ఒక సోషల్ ఫినామినన్, దృగ్విషయము అంటే ఫినామినన్, అంటే ఇప్పుడు కరప్షన్ అనేది ఉందనుకోండి. కరప్షన్ అనేది భారతదేశంలో ఎట్లా ఉంది, జపాన్లో ఎట్లా ఉంది, అమెరికాలో ఎట్లా ఉంది, ఆర్థిక నేరాల కింద నిన్న చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు. అంటే అది అట్లాంటి ఆర్థిక నేరాలు అనేటివి భారతదేశంలో ఎట్లా చూడబడుతున్నవి, లేకుంటే విదేశాల్లో ఎట్లా చూడబడుతున్నాయి, ఆఫ్రికాలో ఎట్లా చూడబడుతుంది, చైనాలో ఎట్లా చూడబడుతుంది. కొంతమంది ఏమంటారు అంటే చైనాలో అయితే ఆర్థిక నేరాలకు ఉరిశిక్షలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే మనకు ఏదైనా కానీ ఒక కరప్షన్ కనుక తీసుకుంటే మన భారతదేశాన్ని ఆఫ్రికా తోటి, యూరోప్ తోటి, చైనా తోటి, జపాన్ తోటి పోల్చడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక దేశాన్ని 2-3 దేశాలతో కలిపి మనము దాన్ని పోల్చడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ యొక్క పోలిక అనేది ఇది ఈ తులనాత్మక సామాజిక శాస్త్రం అనేది ఎక్కువ 2 లేదంతకంటే ఎక్కువ సమాజాలతోటి మనము ఈ సోషల్ ఫినామినాను ఎప్పుడైతే మనం కనుక క్రమబద్ధంగా మనం ఆలోచించడం జరుగుతుందో దాన్ని మనం కంపారిటివ్ సోషియాలజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చూడండి, సైంటిస్టులు కానీ, సోషల్ సైంటిస్టులు కానీ, మ్యాథమెటిషియన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఎవరైనా కానీ కంపారిటివ్ స్టడీ చేసినప్పుడే వాళ్ళు కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఒక యాపిల్ చెట్టు నుంచి ఎందుకు కింద పడ్డది అనేది అది పైకి పోవచ్చు కదా అనేది ఆయన ఆలోచించాడు. అంటే ఒక కంపారిటివ్ స్టడీ చేశాడు. పైకి పోకుండా అది ఎందుకు కింద పడ్డది అంటే దానికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అనేది న్యూటన్ అనుకున్నాడు. అంటే ఈ న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి అనేది ఎట్లా పనిచేస్తుంది అనేది ఆయన తెలుసుకోవడం జరిగింది. అంటే ఇట్లా కంపారిజన్ అనేది ఇప్పుడు మీరు చాలా వరకు సినిమా హీరోలలో కానీ, రీసెర్చ్లో కానీ, లేకపోతే ఇంకా ప్రతి దాంట్లో కంపారిజన్ అని ఉంటుంది. ఏంటంటే ఒక సౌత్ ఇండియన్ హీరోని నార్త్ ఇండియన్ హీరోని తోటి కంపారిజన్ చేయడం, లేకపోతే ఒక రీసెర్చ్ని ఇంకొక రీసెర్చ్, స్పేస్ రీసెర్చ్ ముందులే మనము ఆహార రీసెర్చ్ అనేది ముఖ్యమని కొంతమంది అంటారు. అంటే ఇక్కడ రీసెర్చ్లో కూడా కంపారిజన్ ఉంది, సినిమాలలో కంపారిజన్ ఉంది, సమాజాలలో కంపారిజన్ ఉంది, రాజకీయాలలో కంపారిజన్ ఉంది. ప్రతి దాంట్లో ఈ యొక్క తులనాత్మకత అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పడానికి మీకు ఉదాహరణ చెప్తాను. ఇంకొక ఉదాహరణ చెప్పి మనం ముందుకెళ్దాం. మీరు తులనాత్మకత సాహిత్యం అనే పేరు వినే ఉంటారు. కంపారిటివ్ లిటరేచర్లో ఏం చేస్తారు అంటే ఒక సౌత్ ఇండియా ఒక లిటరేటరీ పర్సన్, ఒక నార్త్ ఇండియా పర్సన్ని పోలిక చేసి చూస్తారు. లేకుంటే ఒక ఆఫ్రికన్ పోయిట్ని, ఒక ఇండియన్ పోయిట్ని తులనాత్మకంగా వాళ్ళు అసెస్ చేస్తారు. లేకుంటే ఒక యూరోపియన్ పోయిట్ని, ఇండియన్ పోయిట్ని. అంటే ఈ తులనాత్మకత అంటే అక్కడ ఉన్నటువంటి కవిత్వం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి కవిత్వం ఏంటి, అక్కడ ఉన్నటువంటి కథా వస్తువు ఏంటి, ఇక్కడ ఉన్న కథా వస్తువు ఏంటి, ఇట్లా తులనాత్మకత అనేది సాహిత్యము, సమాజము, సినిమాలు, పరిశోధన, క్రికెట్, ఆటలు, గేమ్స్. మీరు కనుక ఆయన గేమ్స్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇండియన్ టీంకు ఇంగ్లాండ్ టీం కంపేర్ చేస్తాం, లేకుంటే ఆఫ్రికన్ టీంకు ఇండియన్ టీంకు కంపేర్ చేస్తాం, లేకపోతే శ్రీలంక టీంకి. అంటే ఇట్లా తులనాత్మకత, ఎవరి బౌలింగ్ బాగుంది, ఎవరి స్ట్రెంగ్త్ బ్యాటింగ్ ఎవరిది బాగుంది, దాంట్లో ఫీల్డింగ్ ఎవరు బాగున్నారు, ఇట్లా రకరకాల విషయాలలో కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆలోచించడము, తులనాత్మకంగా చేయడం, టీముని సమతుల్యంగా ఉంచడము. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటే తులనాత్మక ద్వారానే సాధ్యమవుతుంది. అంటే నువ్వు పక్కవంతో కంపారిజన్ చేసినప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయింది, మనకు కాలేదు అంటే ఏంటంటే వాళ్ళ కథ బాగుందని, అంటే అప్పుడు చూసే తులనాత్మకంగా బాగున్నప్పుడు మనం దాని గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా సోషియాలజీలో కూడా ఏంటి అంటే ఈ తులనాత్మకత అనేది చాలా ప్రధానంగా ఎమిల్ డర్ఖెయిమ్ నుంచే ఇది పునాదిలోకి వచ్చిందని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఎమిల్ డర్ఖెయిమ్ గారు రాసిన సూసైడ్ కానివ్వండి, లేకుంటే ఎమిల్ డర్ఖెయిమ్ రాసినటువంటి డివిజన్ ఆఫ్ లేబరే కానివ్వండి, ఆ తర్వాత ఆయన రాసిన చాలా రచనలు కానీ, మొత్తానికి ఈ కంపారిటివ్ అనేది ఆయన ప్రధానంగా తులనాత్మక పద్ధతిని వాడాడు. అదొక పద్ధతి, ఒక తులనాత్మక పద్ధతిని వాడాడు అనేది నాకు ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది సామాజిక శాస్త్రవేత్తలకు సామాజిక శాస్త్ర పరిశోధన యొక్క స్వభావం తులనాత్మకంగా పరిగణించబడుతుంది, మరియు తులనాత్మకంగా పరంగా ఆలోచించడం సామాజిక శాస్త్రంలో అంతర్లీనంగా ఉంటుంది. ఈ తులనాత్మకత అనేది సామాజిక శాస్త్రంలో అంతర్లీనంగా ఉంటుంది. మనం సోషియాలజీని, ఈ కంపారిటివ్ మెథడ్ని విడదీసి చూడకుండా రెండు కూడా అంతర్లీనంగా ఒకరికొకటి కలిసి ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అన్ని అనుభవిక పరిశీలనలు తప్పనిసరిగా ఒకే రకమైన సైద్ధాంతిక నిర్మాణానికి సంబంధించినవి
మరి అనుభవిక పరిశ్రమతో కొంత సంబంధాన్ని కలిగి ఉండకపోతే సైద్ధాంతిక నిర్మాణానికి ఎటువంటి విలువ ఉండదు. అంటే ఏదైతే లైఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారో అది అది ఒక అంత ఇది ఒక రకమైన సిద్ధాంత నిర్మాణానికి సంబంధించిన అనేది మనకు అర్థమవుతుంది. అన్ని అనుభవిక పరిశీలన అంటే ఒక సోషల్ ఫీల్డ్ వర్క్ చేయడం కానీ మనకి ఏం చెప్తుంది అంటే కొంత సంబంధాన్ని కలిగి ఉండకపోతే సైద్ధాంతిక నిర్మాణానికి ఎటువంటి విలువ ఉండదని మనకు అర్థమవుతుంది. సామాజిక శాస్త్రవేత్తలు చుట్టుపక్కల ఉన్న సామాజిక వాస్తవాల్లో కొంత భాగాన్ని మాత్రమే గమనించాలని ఎంచుకున్నప్పుడు ఎంపిక ఎల్లప్పుడూ ఇతర సామాజిక దృగ్విషయాలు సంబంధించిన పరిశీలనలు ఎంచుకున్న దృగ్విషయం పోలికను సూచిస్తుంది. అంటే మనం ఒక సోషల్ ఫినామినా తీసుకున్నాం అనుకోండి, ఆ సోషల్ ఫినామినా అనేది ఇక్కడ ఎట్లా ఉంది, పక్క దగ్గర ఎట్లా ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పాను, ఇక్కడ భారతదేశంలో కరప్షన్ ఎట్లా ఉంది, లేకుంటే స్త్రీల మీద అత్యాచారాలు తీసుకున్నాం అనుకోండి, జపాన్లో ఎట్లా ఉంది, ఇండియాలో ఎట్లా ఉంది, ప్రపంచంలోనే ఆడపిల్లల మీద ఎక్కువ హింస భారతదేశంలో జరుగుతుందనే ఒక రిపోర్టు. ఆ తర్వాత సౌత్ ఇండియాలో ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇంకా ఎక్కువగా ఆడపిల్లల మీద హరాస్మెంట్ సౌత్ ఇండియాలో కూడా చాలా ఎక్కువగా ఉందనేది మనకు జాతీయ క్రైమ్ బ్యూరో వాళ్ళ రిపోర్ట్ చెప్తున్నటువంటి రిపోర్ట్స్ కానీ మిగతా రిపోర్ట్స్ కానీ నాకు వస్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఈ యొక్క అత్యాచారాలు క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది అనేది. అంటే ఇదంతా కూడా పోలిక ద్వారానే. అంటే ఇప్పుడు యూపీ ఢిల్లీలలో అసలు క్రైమ్ రేట్ హైయెస్ట్గా ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది. ఒక ఆడపిల్ల అర్ధరాత్రి తిరగడం కాదు కదా, అసలు బయటకు వెళ్ళడం కూడా చాలా కష్టం అనేది మనకు అందుతున్నటువంటి రిపోర్ట్లు చెప్తున్నటువంటి విషయాలు. అంటే ఈ తులనాత్మకత అనేది ప్రతి విషయంలోనూ ఉంటుందని చెప్పడానికి మీకు ఉదాహరణ చెప్పాల్సి వచ్చింది. దుర్కహెమ్ ఏ రకంగా ఈ యొక్క తులనాత్మక పద్ధతిని వాడాడు? శాస్త్రీయ కోణంలో తులనాత్మక పద్ధతిని సరిగ్గా ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి డర్కహెమ్. అంటే మొట్టమొదటిసారిగా యొక్క కంపారిటివ్ మెథడ్ని చాలా చాలా శాస్త్రీయ పరంగా ఉపయోగించిన వ్యక్తి మనకు ఎమిల్ డర్కహెమ్. ఎమిల్ డర్కహెమ్ సామాజిక శాస్త్రం యొక్క దృష్టి ప్రధానమైంది. డర్కహెమ్ ప్రకారం ఇచ్చిన దృగ్విషయం మరొక దాని కారణంగా నిరూపించడానికి మేము కేసులను సరిపోల్చాలి మరియు తులనాత్మక పద్ధతిని ఉపయోగించాలి. అంటే ఒక సోషల్ ఫినామినా జరిగింది అంటే, ఒక కేసు జరిగింది అంటే దాన్ని వేరే దాంతో కేసులను పోల్చినప్పుడు మనకు అది నిజమైనటువంటి దాని యొక్క విషయాలు బయటకు వస్తాయనేది మనకు అర్థమవుతుంది. సామాజిక శాస్త్ర వివరణలకు కారణం ప్రభావం సంబంధాన్ని ఏర్పరచడం అవసరం. సామాజిక దృగ్విషయం ప్రయోగాత్మకంగా నియంత్రణ నుండి తప్పించుకోగలదు. కాబట్టి తులనాత్మక పద్ధతి సామాజిక శాస్త్రానికి బాగా సరిపోతుంది. సామాజిక దృగ్విషయం ప్రయోగాత్మకంగా నియంత్రణ నుండి తప్పించుకోగలదు. అంటే ఇప్పుడు ఒక సోషల్ ఫినామినా అనేది మన కంట్రోల్లో ఉండదు, కాబట్టి తులనాత్మక పద్ధతి అనేది చాలా సరిపోతుంది అనేది ఎమిల్ డర్కహెమ్ గారు చెప్తున్నారు. డర్కహెమ్ తులనాత్మక పద్ధతిని మెథడ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపించే ప్రయత్నంలో పోలిక కోసం ఒక ప్రతిపాదికను ప్రతిపాదించాడు. ఇచ్చిన ప్రభావం ఎల్లప్పుడూ ఒకే సంబంధిత కారణాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకి ఆత్మహత్యలు అనేక కారణాల వల్ల సంభవించవచ్చు, కానీ ప్రతి అంశం ఒక నిర్దిష్టమైన రకమైన ఆత్మహత్యను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. సమాజంలో మితిమీరిన ఏకీకరణ పరోపకార ఆత్మహత్యకు కారణమవుతుంది. ఇప్పుడు యూనిటీ ఎక్కువైంది అనుకోండి, సమాజంలో దేశభక్తి మీద అందరూ దేశభక్తి అని ఆ మధ్యలో చాలా మంది చనిపోతున్నారు, ఇప్పటికి చనిపోతున్నారు. అంటే నీకు మితిమీరినటువంటి ఒక యూనిటీ అనేది అది ఆత్మహత్యలకు పరోక్షంగా కారణం. ఎందుకంటే స్ట్రెస్ గురవుతారు జనాలు, గురైపోయి ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంది. మీరు చూస్తే యువత చాలా మంది దేశం కోసం అని, దానికోసమని, దీనికోసమని చనిపోతూనే ఉంటారు. అంటే ఇదంతా ఏంటంటే ఒక రకమైనటువంటి అతి ఏకీకరణ. అంటే మితిమీరిన ఏకీకరణ ఏం చేస్తుంది, అది దేశం కానీ ప్రపంచం కానీ మితిమీరిన ఏకీకరణ ఏం చేస్తుంది అంటే అది పరోక్షంగా ఆత్మహత్యలకు కారణం అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎమిల్ డర్కహెమ్ ఒక కంపారిటివ్ స్టడీ చేశాడు. ఇది ఎక్కడైతే కుటుంబ విలువలు, సోషల్ కొహెషన్ అంటే కుటుంబ విలువలు, లేకుంటే మన నైబర్హుడ్, బ్రదర్లీహుడ్, ఇవన్నీ ఏ రిలీజన్లు అయితే ఎక్కువ ఉన్నాయో అక్కడ ఆత్మహత్యలు తక్కువ ఉన్నాయి అనేది మనకు ప్రాథమికంగా ఎమిల్ డర్కహెమ్ గారు చెప్తున్నటువంటి పరిశోధన చెప్తున్నటువంటి విషయం అన్నట్టు. ఆయనే చాలా క్యాథలిక్స్కును ఈ యొక్క ప్రొటెస్టాంట్స్ మధ్యలో ఎందుకు ఆత్మహత్యలు ప్రొటెస్టాంట్లోనే ఎక్కువ ఉన్నాయి, ఎందుకు క్యాథలిక్లలో తక్కువ ఉన్నాయి అనే విషయాన్ని ఆయన తులనాత్మకంగా పరిశీలన చేసి మనకు చెప్పిన విషయం ఏంటంటే, ఈ యొక్క ప్రొటెస్టాంట్ మతంలో ఏంటంటే ఇండివిజువలిజం ఎక్కువ. ఇండివిజువలిజం అంటే నీ వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తివాదం ఇవి అనేది చాలా ఎక్కువ. దానివల్ల ఏమవుతుంది అంటే మనిషి ఒక ఆపద వచ్చింది అనుకోండి, ఉదాహరణకు మనకి సిక్నెస్ వచ్చింది,
ఒక ఒక జ్వరం వచ్చింది, అప్పుడు వాడిని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అంటే ఈ యొక్క ప్రొటెస్టెంట్ ఎథిక్లో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి స్వేచ్ఛావాదము, ఆ తర్వాత క్యాథలిక్లో ఉన్నటువంటి ప్రేమ, కొహిజను, ఆ సంఘీభావం అనేది ఆత్మహత్యల వేరియేషన్ కారణమవుతుందని తులనాత్మకంగా ఎమ్మెల్యే కిమ్ గారు నిరూపించారు. సామాజిక వాస్తవాల అధ్యయనానికి అన్ని రకాల తులనాత్మక పద్ధతులు వర్తిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది మిల్కర్ మరియు అతని అవశేష పద్ధతులు మరియు ఒప్పందం మరియు వ్యత్యాసం రెండింటి పద్ధతులు ఉపయోగించడానికి విమర్శించేలా చేసింది. జేఎస్ మిల్స్ అనే అతను కూడా ఒక రాజనీతి శాస్త్రజ్ఞుడు ఏం చెప్తాడు అంటే, అతను కొన్ని ప్రతిపాదనలు చేశాడు. ఎట్లా అంటే ఈ కంపారిటివ్ మెథడ్లో మనం ఎట్లా అర్థం చేసుకోవాలి సమాజాన్ని అని ఆయన కొన్ని చెప్పాడు. అది మనం తర్వాత పాఠంలో తెలుసుకుందాం. ఆయన ఈ యొక్క ఎమెల్ డర్ఖెమ్, జేఎస్ మిల్స్ యొక్క సిద్ధాంతాలని కొంతవరకు ఆయన విభేదించి తనదైన శైలిలో ఆయన చెప్పడం జరిగింది. ఒక నిర్దిష్ట సందర్భంలో తొలగించబడడానికి మినహా అన్ని కారణాల ప్రభావం అతని ప్రకారం ఒప్పందం మరియు వ్యత్యాసం అదే కారణం ఎంతో కష్టం. పోల్చిన కారణాలు ఒకే పాయింట్తో ఏకీభవించాయన్న లేదా భిన్నంగా ఉన్నాయని వారు అనుకుంటారు. వాస్తవానికి అన్ని దృగ్విషయాలను గమనించే అవకాశాలు ఒకే దృగ్విషయాన్ని తప్పించుకోవడానికి అనుమతించే అవకాశాలు కొంత తక్కువగా ఉంటాయి. ఫలితంగా అటువంటి పద్ధతి అన్ని శాస్త్రీయ విలువలు లేని ఊహలకు మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అంటే ఇక్కడ మనకు అర్థమైంది, జేఎస్ మిల్స్ చేసినటువంటి కొన్ని ఈ యొక్క ప్రాథమిక సూత్రాలని మనకు ఎమెల్ డర్ఖెమ్ గారు ఒప్పుకోవట్లేదని ఇక్కడ అర్థమవుతుంది. ఉదాహరణకి ఆత్మహత్య ధోరణి విద్యతో నేరుగా మారుతుందేమని చాలా నిర్దిష్టంగా నిర్ధారించగలం, కానీ విద్య ఎలా ఆత్మహత్యకు దారితీస్తుందో అర్థం చేసుకోవడం అసాధ్యం. ఇప్పుడు మనకి ఒక ఉదాహరణ ఏంటి అంటే, చదువుకోవడం వల్ల మనకు ఆత్మహత్యలు తగ్గుతాయి అనేది ఒక ఆలోచన అంటే ఎట్లా అంటే, ఇప్పుడు చదువుకోవడం వల్ల నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, 10 మందితో మాట్లాడగలుగుతావు, నీ బాధను పక్కన నుంచి చెప్పగలుగుతావు, లేదు ఒక ఉద్యోగంలో ఇంకొక ఉద్యోగం చేయగలుగుతావు. ఇట్లా రకరకాలుగా యొక్క చదువు అనేది ఆత్మహత్య దూరం తగ్గిస్తుంది అంటే మనకు ప్రాథమికంగా ఒక ఉన్నటువంటి అవగాహన. కానీ విద్య ఎలా ఆత్మహత్యకు దారితీస్తుందో అర్థం చేసుకోవడం అసాధ్యం. అంటే ఒక విద్య అనేది కూడా ఎట్లా అది ఆత్మహత్యకు దారితీస్తుంది అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇప్పుడు ఈయనున్నాడు, ఆయన బెర్ట్రాండ్ రస్సెల్ ఉన్నాడు. బెర్ట్రాండ్ రస్సెల్ విద్యాధికుడు, డ్రామటిస్టు, నావలిస్టు, పోయెట్ అన్నీ. కానీ ఆయన తన జీవితంలో ఎక్కువగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడని మనకు తెలిసిన విషయం. అంటే విద్యాధికుడు, కానీ ఇక్కడ ఒక పక్కన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు. అంటే విద్యాధికులకు కూడా ఒక్కోసారి యూనివర్సిటీలలో వీళ్ళకేం ప్రొఫెసర్లకు కానీ కొంతమందికి ఏంటంటే, వాళ్ళు కనుక్కున్నటువంటి విషయాలు ప్రపంచాన్ని అర్థం కాకపోవడం, ఇప్పుడు వాళ్ళని అర్థం చేసుకోవడంలో ప్రపంచం ఫెయిల్ కావడం వల్ల చాలామంది ఈ విద్యార్థులు ఆత్మహత్యలకు వాళ్ళు పాల్పడుతూ ఉంటారు. అంటే ఇక్కడ విద్య అనేది కూడా ఇక్కడ ఎట్లాంటి అంటే ఆత్మహత్యలకు దారితీస్తుంది. దీన్ని మనం వివరించడం అనేది చాలా చాలా కష్టమైనటువంటి విషయం అన్నట్టు. అంటే ఇవి ఒక హయ్యర్ లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్లో, అంటే ఒక ఉన్నత విద్య, ఉన్నత సంబంధించినటువంటి కొన్ని ఆలోచనలు ఉన్నప్పుడు అది ఎట్లా ఆత్మహత్యలకు దారితీస్తుందని అర్థం చేసుకోవడం చాలా 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 కష్టంతో కూడుకున్నది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇటువంటి వివరణ మనస్తత్వ శాస్త్ర నియమానికి విరుద్ధంగా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది మనస్తత్వ శాస్త్రాన్ని కూడా ఇది అందదు. అంటే ఎట్లా అంటే మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా ఒక్కోసారి దీన్ని అర్థం చేసుకోవడం కష్టమేమో. ఎందుకంటే విద్య అనేది ఏ రకంగా ఆత్మహత్యలకు దారితీస్తుందని తెలుసుకోవడం అనేది నాకు తెలుసుకోవడం చాలా కష్టంగా అర్థమవుతుంది. విద్య ముఖ్యంగా జ్ఞానం యొక్క ప్రాథమిక శాఖ స్పృహ యొక్క మరింత ఉపరితలం మాత్రమే చేరుకుంటుంది. స్వీయ సంరక్షణ యొక్క స్వభావం దీనికి విరుద్ధంగా మన ప్రాథమిక ధోరణిలో ఒకటి. కాబట్టి చాలా దూరం మరియు బలహీనమైన ప్రభావంతో ఉన్న దృగ్విషయం ద్వారా గణనీయంగా ప్రభావితం కాలేదు. రెండు వాస్తవాలు ఒకే విధమైన పరిస్థితి యొక్క పరిణామం కాదు అని మేము అడగడానికి వచ్చాము. ఇది సాధారణ కారణం మతపరమైన సాంప్రదాయవాదం బలహీనపడడం, అది జ్ఞానం యొక్క ఆవశ్యకత మరియు ఆత్మహత్య ధోరణి రెండింటిని బలపరుస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒక ఎడ్యుకేషన్ అనేది అది ఆత్మహత్యలను తగ్గిస్తుంది, అదే రకంగా ఒక్కోసారి కాంట్రిబ్యూట్ కూడా చేస్తుంది అనేది. అంటే ఒకే విద్య ఇట్లా రెండు కాంట్రడిక్టరీ స్వభావం కలిగి ఉన్నది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. బీజాలు వేశాడు. ఈ యొక్క ఎమెల్ డర్ఖెమ్ అనే అతను ఈ యొక్క కంపారిటివ్ మెథడ్కి మొట్టమొదటిసారిగా ఎక్కడ బీజాలు వేశాడు అంటే, ఈ యొక్క రూల్స్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్ అనే పుస్తకం రాసినప్పుడు ఆయన ఏమంటాడు అంటే,
ఈ యొక్క మనిషి యొక్క నైపుణ్యాలు లేకుంటే శ్రమ విభజన ఎట్లొచ్చిందట అంటే, ఎప్పుడైతే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరిగిందో, అంటే మీకు జనసాంద్రత పెరిగిందో, దానివల్ల ఆ జనసాంద్రత అవసరాలు కూడా పెరిగాయి. ఆ అవసరాలు పెరిగినప్పుడు ఏంటి అంటే, దానికి అనుకూలంగా వాళ్ళ వస్తుత్పత్తి లేకుంటే నైపుణ్యాల ఉత్పత్తి కూడా జరుగుతుంది. అందులో భాగంగా డివిజన్ ఆఫ్ లేబర్ జరిగింది. అందులో భాగంగా మెకానికల్ సాలిడారిటీ నుంచి ఆర్గానిక్ సాలిడారిటీగా సమాజం మారింది అనేది మనకి ఎమ్మెల్ దర్ఖన్ గారు చెప్తారు. ఎట్లా అంటే, అది ఒక వ్యవసాయం గ్రామంలో అయితే అందరూ అన్ని పనులు వ్యవసాయం చేస్తారు. కానీ అదే సిటీలో అనుకోండి, ఒక కంప్యూటర్ ఇంజనీరు ఒక కీబోర్డ్ మాత్రమే చేస్తాడు, ఇంకో కంప్యూటర్ ఇంజనీర్ ఓన్లీ వాడు సాఫ్ట్వేర్ మాత్రమే చూస్తాడు, ఇంకోడు బ్రౌజర్ మాత్రమే చూస్తాడు, ఇంకొకడు దాంట్లో ఉన్న చిప్ మాత్రమే చూస్తాడు. అంటే ఒక కంప్యూటర్లో కొన్ని వందల మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. అట్లా అన్నట్టు అంటే నీకు డివిజన్ ఆఫ్ లేబరు, ఎక్స్పర్టైజ్, ఈ యొక్క ఆర్గానిక్ సాలిడారిటీ అనేది కంప్లీట్గా ఒక స్పెషలైజేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఎమ్మెల్ డర్ఖేమ్ తులనాత్మక పద్ధతిని వాడాడు. ఆయన కంపారిజన్ చేశాడు. అంటే గ్రామీణ సమాజానికి, పట్టణ సమాజానికి, ఒక పట్టణ సమాజానికి, ఇంకొక పట్టణ సమాజానికి ఈయన చాలా కంపారిజన్ చేసి ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి కంపారిటివ్ సోషియాలజీని మొట్టమొదటిసారిగా ఎమ్మెల్ డర్ఖేమ్ వాడాడు. ది రూల్స్ ఆఫ్ సోషలాజికల్ మెథడ్ ద్వారా రాసిన తర్వాత అతని వంచిన ఆత్మహత్యల్లో అతను పరిశోధన చేసిన విధానం ప్రశ్నించడానికి ప్రయత్నించాడు. అతను ఆత్మహత్యకు సామాజిక వివరణ అందించడం ద్వారా సామాశాస్త్రం యొక్క శాస్త్రీయ పద్ధతిని ప్రదర్శించి స్థాపించాలనుకున్నాడు. ఎమ్మెల్ దర్ఖేమ్ ఏం చేయాలనుకున్నాడు అంటే, ఈ యొక్క ఆత్మహత్యలకు ఒక శాస్త్రీయపరమైనటువంటి దానికి ఎక్స్ప్లెనేషన్, దానికి ఒక వివరణ ఇవ్వాలని కోరుకున్నాడు. దాంతోపాటుగా అది చేయడం ద్వారా ఈ యొక్క సమాజ శాస్త్రానికి ఒక శాస్త్రీయపరమైనటువంటి దానికి ఒక సబ్జెక్ట్, శాస్త్రీయపరమైనటువంటి దాని గుర్తింపు తీసుకురావాలని ఎమ్మెల్ దర్ఖేమ్ గారు కోరుకున్నారు. అతను ఆత్మహత్యను సామాజిక వాస్తవంగా నిర్వర్తించాడు. సోషల్ ఫ్యాక్ట్గా ఎమ్మెల్ దర్ఖేమ్ సే దట్ సూసైడ్ ఇస్ ఎ సోషల్ ఫ్యాక్ట్. సోషల్ ఫ్యాక్ట్ అనేది ఏంటి అంటే, అదొక సామాజిక వాస్తవం. అది ఇట్ ఇస్ ఎక్స్టర్నల్ టు ఇండివిజువల్. అంటే ఒక్కోసారి మనిషి తనకు తెలియకుండానే తాను ఒక సమాజంలో ఒక మానసికమైనటువంటి పరిస్థితుల్లో నెట్టివేయబడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఉదాహరణకు మీకు చెప్పాలంటే, తెలంగాణ ఉద్యమంలో 1200 మంది 1300 మంది విద్యార్థులు చనిపోయారంటే దానికి గల కారణం ఏంటి అంటే, అది ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ టు దర్ ఇండివిజువల్. అంటే ఒక మానసికమైనటువంటి ఆందోళనలకు నెట్టివేయబడ్డారు. వాళ్ళంతా నెట్టివేయబడడం వల్ల ఒక ఆత్మహత్యలు రావాల్సి వచ్చింది అన్నట్టు. ఇది ఒక సామాజిక వాస్తవం. ఈ సామాజిక వాస్తవాన్ని మనకు అర్థం చేసుకోవడానికి హిస్టారికల్ ఫ్యాక్ట్స్, దీన్ని అర్థం చేసుకోవడానికి తులనాత్మక పద్ధతిని వాడాడు ఎమ్మెల్ దర్ఖేమ్. సామాజిక వాస్తవ నిర్మాణ శక్తి యొక్క అసమతుల్య ప్రభావం చూపించే దేశాలు మరియు ప్రతి దేశంలోని వ్యక్తుల వర్గాలకు సంబంధించి తులనాత్మక గుణాత్మక ఆత్మహత్య రేట్లు సాపేక్షంగా స్థిరంగా ఉన్నాయని చూపించాయి. ఆయన రకరకాల దేశాలను చూశాడు, ఒక కంపారిటివ్ స్టడీ చేశాడు. కాబట్టి ఆత్మహత్యల పట్ల సామూహిక ధోరణి ఉనికిలోకి ఉందనే సామాజిక వాస్తవం. ఈ సామూహిక ధోరణులు ఆత్మహత్యల రకాలను వర్గీకరించడానికి గల కారణాలకు సంబంధించినవి కావచ్చు. కారణాల సెంట్లు ఏకీకరణ ఆధారంగా సిద్ధాంతపరంగా అంటే సూచించబడ్డాయి. నేనేమని చెప్పాను ఇంతకుముందు, ఒక తెలంగాణ ఉద్యమం తీసుకుంటే చాలా మంది చనిపోయారు. అంటే దీనికి ఒక సామూహిక ధోరణిలాగా అది రావడం జరిగింది. ఇప్పుడు భాష గురించి కనుక మీరు తమిళనాడు కనుక చూస్తే అదేంటంటే, వాళ్ళు తమిళ భాష గురించి చాలా మంది యాంటీ హిందీ మూమెంట్లు చాలా మంది చనిపోయారు. అంటే అది ఒక సామూహిక ఒక ధోరణి. అంటే ఇది ఇస్ కైండ్ ఆఫ్ సొసైటల్, ఇంగ్లీష్లో చెప్పాలి అంటే అవుట్ బ్రెస్ట్ ఆఫ్ ఎ సొసైటల్ రెస్పాన్స్ అన్నట్టు. అంటే ఒక భాషను కాపాడుకోవడానికి తమిళ్లో ఒక సామూహిక ఆత్మహత్యలు చేసుకోవడము, లేకపోతే తెలంగాణ గురించి సామూహిక ఆత్మహత్యలు చేసుకోవడము, భాష గురించి సామూహిక, లేకపోతే మతం గురించి సామూహిక ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఇదంతా కూడా ఒక సామాజిక వాస్తవాలు. ఈ సామాజిక వాస్తవాన్ని మనము కంపారిజన్ ద్వారా అర్థం చేసుకోవచ్చు అనేది మొట్టమొదటిసారిగా మనకు ఎమ్మెల్ దర్ఖేమ్ గారు చెప్పారు. అంటే ఇప్పుడు విదేశాలలోనే ఎందుకు ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నాయి, లేకుంటే ఆఫ్రికాలో ఆత్మహత్యలు లేవు, ఎందుకు ఆఫ్రికాలో ఆత్మహత్యలు లేవు, మరి ఇండియాలో ఎందుకు ఉన్నాయి
విదేశాలలో ఎందుకున్నాయంటే దానికి గల సామాజిక కారణాలు, సోషల్ ఫ్యాక్ట్స్ ఏంటో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో నయా ఉదారవాద ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఈ వ్యవసాయదారుల ఆత్మహత్యలు పెరిగాయి, అసలు విద్యార్థి ఆత్మహత్యలు పెరిగాయి. మీరు ఎప్పుడన్నా విన్నారా అండి 90కి ముందు ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం? మరి ఎందుకు రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే అతనికి కావాల్సినటువంటి భూములు అన్యాక్రాంతమయ్యాయి, పెస్టిసైడ్స్ పెరిగాయి, లోన్స్, క్రాప్, అతను చేసిన అప్పులు పెరిగాయి. దానికి తగ్గ ఆయన చేసిన పంటకి సరైనటువంటి రేట్లు రాకపోవడం అనేది రకరకాల కారణాల వల్ల WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో వ్యవసాయం అనేది కుప్పకూలిపోయి రైతు అనేవాడు ఆత్మహత్యలకు కేంద్రంగా మారాడు. అంటే ఇట్లా సామూహిక ధోరణులు ఒక దశలో వరంగల్లో పత్తి రైతుల ఆత్మహత్యలు అనేవి ఒక సామూహికంగా జరిగాయి. అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే మనం కంపారిజన్ చేసుకోవాలి, చేసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. అంటే ఎందుకు ఒక తెలంగాణ రైతే ఆత్మహత్య చేసుకుంటున్నాడు, మరి మళ్ళీ ఆంధ్రాలో మీకు ఆత్మహత్యలు తక్కువ, ఎందుకంటే అక్కడ 3 పంటలు పండుతాయి, లేకుంటే ఇంకా రకరకాల కారణాల వల్ల ఆంధ్ర రైతు ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా తక్కువ. కానీ తెలంగాణలో వరంగల్ లాంటి ప్లేస్లో ఇంకెక్కువగా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనకు ఆత్మహత్యలు అనేది కంపారిజన్లో తెలుస్తాయి. అంటే కంపారిటివ్ మెథడ్ అనేది సోషియాలజీలో భాగం కాదు. సోషియాలజీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కంపారిటివ్ మెథడ్ అనేది మనకు ఎంఎల్ డర్కీమ్ గారు చెప్పినటువంటి విషయం. జాన్ స్టూవర్ట్ పద్ధతులు ఆయన ఏం చెప్తాడు అంటే ఈ కంపారిటివ్ మెథడ్లో అంటే సామాజిక శాస్త్రాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ఆయన ఒక 4 విషయాలు చెప్పాడు. ఒప్పందం యొక్క పద్ధతి అంటే అదేంటి అంటే ఒక కుటుంబం భోజనం చేయడానికి బయటికి వెళ్తుంది, ప్రతి ఒక్కరు అనారోగ్యానికి గురవుతారు. వారు చాలా రకాల ఆహారాన్ని తిన్నారు, కానీ వారందరూ తిన్నది రాజ్మా అన్నం. కాబట్టి అగ్రిమెంట్ వర్తింపజేయడం వల్ల రాజ్మా అన్నం తినడం వల్ల అనారోగ్యానికి కారణమైందని మనం ఊహించవచ్చు. ఇప్పుడు ఒక కుటుంబం బయటికి వెళ్ళిందండి, రకరకాల ఫుడ్లు తిన్నారు, దాంట్లో స్వీట్లు, హాట్లు, గీట్లు అన్నీ తిన్నారు. తిన్న తర్వాత అందరూ, కానీ వారందరూ తిన్నది మాత్రం రాజ్మా అన్నం. అంటే రకరకాల జనాలు రకరకాలుగా వాళ్ళు తిన్నారు, కానీ రాజ్మా అన్నం మాత్రం అందరూ తిన్నారు. అందరికీ అనారోగ్యమైందని దానికి కారణం ఏంటి అంటే రాజ్మా అన్నం అనేది ప్రధానంగా ఇట్లా అనారోగ్యానికి దారితీస్తుందని మనకు అర్థమవుతుంది. అంటే ఇది ఒక ఉదాహరణ. అంటే ఎట్లా దీని గురించి ఎవరికి పెద్దగా అనుమానం లేదు. ది మెథడ్ ఆఫ్ అప్రియేషన్ ఒక ప్రభావం దారితీసే ఒక పరిస్థితిని కలిగి ఉంటే మరొకటి చేయని పరిస్థితి కలిగి ఉంటే మరియు మొదటి పరిస్థితిలో ఒకే కారణం ఉండటం మాత్రమే తేడా అని ఈ నియమం చెప్తుంది. ఉదాహరణకి ఒక కుటుంబం భోజనం చేయడానికి బయటకు వెళ్తుంది మరియు కొడుకు తప్ప అందరూ అనారోగ్యానికి గురవుతారు. వాళ్ళు చాలా రకాల తిండి తిన్నారు, కానీ కొడుకు రాజ్మా అన్నం తినలేదు. కాబట్టి వ్యత్యాస నియమాన్ని వర్తింపజేస్తూ రాజ్మా అన్నం తినడం అనారోగ్యానికి కారణమని ఊహించవచ్చు. అంటే ఇప్పుడు ఇంకొక మెథడ్ ఏంటంటే మన కంపారిజన్లో ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు అందరు పోయారు, అన్ని రకాల ఫుడ్ తిన్నారు, కానీ దాంట్లో ఒక కొడుకు ఈ రాజ్మా అన్నాన్ని తినలేదు, అతను కూడా మాత్రమే ఆరోగ్యంగా ఉన్నాడు, మిగతా వాళ్ళంతా అనారోగ్యానికి గురయ్యారు. అంటే ఇక్కడ ఈ రాజ్మా అన్నం అని తిన్న వాళ్ళు ప్రతి వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఉమ్మడి పద్ధతి, ఈ ఉమ్మడి పద్ధతి అనేది ఒక పద్ధతి మరియు వ్యత్యాస పద్ధతి రెండింటిని వర్తింపజేస్తుంది. కాబట్టి ఉమ్మడి పద్ధతి యొక్క అప్లికేషన్ ఈసారి కారణం గొడ్డు మాంసం అని చెప్పొచ్చు. ఉదాహరణకి ఒక కుటుంబం భోజనం చేయడానికి బయటకు వెళ్తుంది మరియు కొడుకు తప్ప అందరూ అనారోగ్యం గురవుతారు. వాళ్ళు చాలా రకాల ఆహారాలు తిన్నారు, కానీ కొడుకు రాజ్మా అన్నము మరియు సల్తాడినా లేదు, అతని సోదరులు కూడా తినలేదు, కాబట్టి రాజ్మా అన్నం ఉంది. రెండో కొడుకు కూడా అనారోగ్యంగా ఉన్నందున సాలాడ్ అన్ని జబ్బులకు కారణం కాదు. కాబట్టి ఉమ్మడి పద్ధతి యొక్క నియమాన్ని వర్తింపజేస్తే రాజ్మా అన్నం తినడం అనారోగ్యం కారణమని మనం ఊహించాం. అంటే దీంట్లో ఒక కుటుంబం బయటకు వెళ్ళినప్పుడు దాంట్లో కొంతమంది యొక్క దీన్ని తినలేదు, ఇది రాజ్మా అన్నం తినలేని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఆ వేరియేషన్స్ అనేది ఉంటుంది. అంటే తిన్న వాళ్ళకి తిన్న వాళ్ళకి ఈ యొక్క వేరియేషన్ ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ది మెథడ్ ఆఫ్ కాన్కమిట్మెంట్ వేరియేషన్ అంటే సహజంగా వచ్చే కాన్కమిట్మెంట్ అంటే తెలుగులో దానికి మీనింగ్ ఏంటి అంటే ఒకటి చేస్తే దానికి సహజంగా వచ్చే ఇంకొక పని అన్నట్టు.
ఇప్పుడు అవినీతి చేస్తే ఎట్లా సహజంగానే పోలీసులు అరెస్ట్ చేస్తారో, లేకపోతే మనకు అన్నం తినగా నిద్ర ఎట్లా అనేది కాన్ కమిట్మెంట్ ఆఫ్ హ్యావింగ్ ఫుడ్ ఈస్ స్లీప్. అంటే ఈ కాన్ కమిట్మెంట్ అంటే ఒక పని చేస్తే దానితో పాటు సహజంగా వచ్చే కొన్ని, ఇప్పుడు పొగాకు నవలడం ద్వారా క్యాన్సర్ వస్తుంది అంటే ది కాన్ కమిట్మెంట్ ఆఫ్ చీవింగ్ టొబాకో ఈస్ గెటింగ్ క్యాన్సర్, సిగరెట్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ కన్జంప్షన్, ఇవన్నీ కూడా రకరకాల కారణాలు అవుతాయి. అంటే దిట్ ఈస్ కాల్డ్ కాన్ కమిట్మెంట్. అంటే దాంతో పాటు వచ్చే సహజమైనటువంటి విషయాలని దీన్ని ఒక నిర్దిష్ట ప్రధాన దారి పరిస్థితులు ఆ పరిస్థితులకు సాధారణమైన కారకాల్లో వైవిధ్యంతో మారుతున్న ప్రభావం యొక్క నిర్దిష్ట మనము కనుక్కుంటే ఆ కారకాన్ని మనం కారణంతో ఊహించగలమని సారూప్య వైవిధ్యం యొక్క పద్ధతి చెప్తుంది. ఉదాహరణకి అదే రకమైన ఉదాహరణ ఉపయోగించి మీరు ఒక సమోసా తిన్నంత మాత్రాన మీరు కొంత అస్వస్థకు గురయ్యారని గుర్తించవచ్చు. అయితే మీ సోదరు కొన్ని సమోసాలు తిన్నంత మాత్రాన బాగాలేదని భావించారు, మరియు మీ తండ్రి వరుసగా 10 తిన్నందున తీవ్ర అస్వస్థకు గురయ్యారు. సమోసాల సంఖ్యలో వైవిధ్యం అనారోగ్యం యొక్క తీవ్రతలోని వైవిధ్యానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి సమోసాల వల్ల అనారోగ్యం సంభవించాలని ఊహించడం హేతుబద్ధంగా ఉంటుంది. ది మెథడ్ ఆఫ్ కాన్ కమిట్మెంట్ ఏం చెప్తుంది అంటే, ఒక సమోసా తింటేనేమో మామూలుగా ఒక నలుగురు ఉన్నామండి ఒక కుటుంబంలో. ఆ నలుగురిట్లో ఒకడేం చేశాడు, నాలాంటోడు ఒక 10 సమోసాలు తిన్నాడు. ఆ తర్వాత నాకన్నా పెద్దోడో చిన్నోడో వాడేం చేశాడు, ఒక 2-3 తిన్నాడు, ఒక ఛాయ్ తాగాడు. మా సిస్టర్ ఏం చేసింది, ఒకటే సమోసా తిన్నది, ఆమె ఆపేసింది. మా బావ ఏం చేశాడు, ఆయన ఒక 6-7 తిన్నాడు. అంటే ఇక నాకేమో హెవీగా ఈ యొక్క 10 సమోసాలు తిన్న నాకు విపరీతమైన జ్వరం వచ్చేసింది. ఒక సమోసా తిని వదిలేసి మా సిస్టర్కి అసలు ఏదో అట్లా లైట్ వచ్చిపోయింది. మా బావ 7-8 తినడం వల్ల ఎక్కువగా అతనికి జ్వరం వచ్చింది. అంటే కాన్ కమిట్మెంట్ వేరియేషన్ అంటే ఇక్కడ మన చాయిస్, మనం ఏదైతే మనం కన్జ్యూమ్ చేస్తామో మార్కెట్లో మన యొక్క చాయిస్ ఏదైతే ఉందో దాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఎక్కువ తినడం వల్ల నాకు ఎక్కువ జ్వరం వచ్చింది, మా సిస్టర్ తక్కువ తినడం వల్ల ఆమెకు తక్కువ జ్వరం వచ్చింది, ఇంకొకరు మధ్య రకంగా తినడం వల్ల, అంటే నీకు నీ టేకింగ్ ఆఫ్ సమోసాకును నీ యొక్క జ్వరానికి చాలా దగ్గర కాన్ కమిట్మెంట్ రిలేషన్ ఉంది. అంటే దానికి మనం అది అట్లా అర్థం చేసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ కంపారిటివ్ మెథడ్లో ఇది ఒక జేఎస్ మిల్స్ చేసినటువంటి ఒక చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు. అంటే నువ్వు ఒక యాక్షన్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఒక మార్కెట్లో ఒక పని చేసినప్పుడు కానీ దాని కాన్ కమిట్మెంటు అది ఎట్లా పనిచేస్తుంది, దాని యొక్క పర్యవసనాలు ఎట్లా ఉంటాయి అనేది కంపారిటివ్గా మనం చూసేసి, ఇప్పుడు నేను ఉదాహరణకి సమోసా తినడమే ఒకరు తిన్నారు, ఒకరు 5 తిన్నారు, ఒకరు 10 తిన్నారు, ఇంకొకరు అసలు ముట్టుకోలేదు. దానివల్ల అనారోగ్య తీవ్రతల్లో కూడా మార్పులు ఉన్నాయనేది మనకి ఇక్కడ ఉంది. అంటే హేతుబద్ధత ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే వన్ ఆఫ్ ది మేజర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ జేఎస్ మిల్స్ టు ది సోషల్ సైన్స్ అని మనము చెప్పుకోవచ్చు. అతను చేసినటువంటి ఈ యొక్క 4 పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అంటే అది కమ్యూనిస్టులు ఏమంటారు అంటే ఇది వ్యక్తి స్వేచ్ఛ వాదానికి, పెట్టుబడిదారి విధానానికి జేఎస్ మిల్స్ చేసినటువంటి ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క సిద్ధాంతం అనేది అది పెట్టుబడిదారి విధానానికి దారితీసింది అని చెప్తారు. కాకపోతే ఏంటంటే ఇది ఆయన సిద్ధాంతం. అంటే ఒక పెట్టుబడిదారి విధానంలో, ఒక స్వేచ్ఛ వాణిజ్య సమాజంలో, ఇది ఎట్లా సమాజంలో ఒక కుటుంబము తన ఆహార చాయిసెస్ని ఎట్లా ఉపయోగిస్తుంది, అది దాని కాన్సిక్వెంట్గా ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటాయి, దాన్ని మనం సమాజ శాస్త్రంలో ఎట్లా అర్థం చేసుకోవాలి, ఒక మెథడాలజికల్గా, ఒక కంపారిటివ్ మెథడాలజికల్గా ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. రెసిడ్యువల్ పద్ధతి అంటారు, అంటే దాన్ని ఇంగ్లీష్లో రెసిడ్యువల్ అంటారు, తెలుగులో అవిశేషం. ఒక కారకం సి మినహా అన్ని కారకాలు ఒకటి మినహా అన్ని ప్రభావాల కారణమని విశ్వసించే రకరకాల పరిధిని కలిగి ఉన్నట్లయితే, ప్రభావాల శ్రేణి కారణాలుగా విశ్వసించినట్లయితే మిగిలిన ప్రభావానికి సి కారణం అని మనం ఊహించగలుగుతాం. అంటే ఒక విషయం జరగడానికి గల కారణం ఫలానా తినడం రాజ్మా అన్నమని తెలిసినప్పుడు మనకి ఏంటి అంటే అదే ప్రధానమైనటువంటి కారణం అని రెసిడ్యువస్ పద్ధతి అంటారు. అంటే అవశేషం అంటే అక్కడ అవశేషం ఏంటండి, అక్కడ ఈ యొక్క రాజ్మా అన్నం అనేది అవశేషం. ఎందుకు అవశేషం అంటే రెసిడ్యూ పద్ధతి ఎందుకు అట్లా అంటే, అది తిన్న వాళ్ళే ఎక్కువ నీకు అనారోగ్యానికి గురయ్యారు కాబట్టి సి ఈజ్ ఎ రెసిడ్యూ ఆఫ్ ఆల్ ది సిచ్యువేషన్ అన్నట్టు.
అంటే అవశేషాల పద్ధతి ప్రకారం, అంటే రిసెప్చువల్ ప్రకారం ఒక కారకం సి మినహా అన్ని కారకాలు ఒకటి మినహా అన్ని ప్రభావాల కారణం విశ్లేషించే కారకాల పరిధిని కలిగి ఉన్నట్లయితే ప్రభావాల శ్రేణికి కారణాలుగా విశ్లేషించినట్లయితే మిగిలిన ప్రభావానికి సి కారణం ఉంచవచ్చు. అంటే నీకు దేనివల్ల నీకు ఎటువంటి జ్వరం రానప్పుడు కానీ ఒక రాజమాన్నం తిన్నప్పుడే వచ్చింది అంటే మనం విశ్వసించవలసింది మన ప్రభావాన్ని ఏం చూపిస్తుంది అంటే అది రాజ్మా అన్నమే అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాడ్క్లిఫ్ బ్రౌన్ కంపారిటివ్ పద్ధతి. ఈ రాడ్క్లిఫ్ బ్రౌన్ అనే అతను చాలా ఒక సోషల్ ఆంథ్రోపాలజిస్ట్. ఇతను నాకు తెలిసి చాలా తులనాత్మకమైనటువంటి పద్ధతిని వాడిన వ్యక్తులలో ఇతను చాలా ఎక్కువగా వాడాడు. ఇతను ఆస్ట్రేలియన్ అబారిజినల్స్ మధ్యలో ఈయన యొక్క పరిశోధనలు చేయడం జరిగింది. నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే ఆయన ఎట్లా కంపారిజన్ చేశాడు అంటే ఈ యొక్క గిరిజనుల మధ్యలో కూడా ఎట్లా అంటే ఆఫ్రికన్ గిరిజనులు ఎట్లా ఉంటారు, ఆస్ట్రేలియన్ గిరిజనులు ఎట్లా ఉంటారు, వీళ్ళు ఎందుకు టోటెమ్స్ను ఒక బలమైనటువంటి దానిగా వాడతారు. ఈ యొక్క టోటెమ్స్ అంటే ఇప్పుడు ఈగిల్ ఉంటుంది, గద్ద ఉంటుంది, కొంతమంది కాకి ఉంటుంది. ఈ గద్దకు కాకి సారూప్యాలు ఏంటి, ఎందుకు వీళ్ళు అని రాడ్క్లిఫ్ బ్రౌన్ కంపారిజన్ చేశాడు. ఒక సమాజానికి, ఒక గిరిజన సమాజానికి ఇంకో గిరిజన సమాజానికి రాడ్క్లిఫ్ బ్రౌన్ను ఆయన తులనాత్మకత చేశాడు. ఒక ఉదాహరణ ఏం చెప్పాలి అంటే ఈ యొక్క ఆస్ట్రేలియన్ అబారిజినల్స్ మధ్యలో కొంతమందికి ఏంటంటే ఈగిల్ అంటే గద్ద అనేది వాళ్ళకి ఒక సింబల్గా ఉంది, టోటెమ్గా ఉంది వాళ్ళకి. మిగతా వాళ్ళకి కాకి ఉంది. అయితే దీంట్లో ఈ రెండు పక్షులు కూడా మీట్ ఈటర్స్ అంటే మాంసాన్ని తినే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు గిరిజనులు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు మన మన వేట చేసేసి వేటలో మాంసాన్ని చేస్తారు. ఈ పక్షులు కూడా ఇప్పుడు రామచిలుకను బాగా లేదు, ఈగిలు ఎందుకు తీసుకున్నారు, కాకిని ఎందుకు తీసుకున్నారు, ఈ రెండు కూడా అవి మీటేరియన్స్ అంటే అది మీట్ తింటాయి. రెండు పక్షులు కూడా మిగతా తినవు. కాబట్టి వాళ్ళ ఈ యొక్క ఆస్ట్రేలియాలో కానీ మిగతా చోట్లలో కూడా ఈ గిరిజనులు వాటిని తమ సింబల్గా తీసుకున్నారు అనేది, ఒక టోటెమ్గా తీసుకున్నారు అనేది ఈ యొక్క రాడ్క్లిఫ్ బ్రౌన్ తన యొక్క పరిశోధనలో మనకు చెప్పాడు. దాని వెనకాల గల కారణాలు ఏంటి అంటే ఇప్పుడు ఒక గిరిజన తెగకేమో యొక్క ఇది ఉంది, ఇది మన ఈగిల్ ఉంది, ఇంకో దాని కాకి ఉంది. అయితే గిరిజనుల మౌఖిక సాంప్రదాయం ప్రకారం అంటే వాళ్ళ ఓరల్ హిస్టరీ ప్రకారం ఏంటంటే ఈ గద్దను కాకి ఒకప్పుడు స్నేహంగానే ఉండేటి అడవిలో. అంటే వాళ్ళు కలిసి దొరికిన తినడం అట్లా చేసేది. ఒకరోజు కాకి ఏం చేసింది, గద్ద తెలియకుండా వేరే దాన్ని తిన్నది. తిన్నప్పుడు ఈ యొక్క గద్ద దాన్ని గదమాయించేస్తాను, నేను తిన్నావు నాకు చెప్పకుండా అని చెప్పి వాళ్ళ మధ్యలో గొడవలు జరుగుతాయి. ఆ గొడవల వల్ల కాకి వేరుగా అయిపోయింది, ఇది వేరుగా అయిపోయింది. అప్పటి నుంచి రెండు గిరిజన తెగలు కూడా, ఒక గిరిజన తెగకేమో యొక్క గద్ద అనేది ఒక సింబల్గా, మరి మిగతా గిరిజన తెగకి కాకి సింబల్గా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ రాడ్క్లిఫ్ బ్రౌన్ ఈ యొక్క ఆస్ట్రేలియన్ అబారిజినల్స్ మధ్యలో ఉండే తెగల మధ్యలో ఉండేటువంటి ఒక కంపారిజన్ చేశారు. అంటే అక్కడ తెగలకి, మిగతా రాష్ట్రాల్లో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఉన్న తెగలకి, వాళ్ళ దేవుళ్ళకి, వాళ్ళ ఆచారాలకి, వాళ్ళ సాంప్రదాయాలకి, వాళ్ళ కుటుంబాలకి వీరి యొక్క తులనాత్మక పద్ధతి అనేది ఆయన వాడాడు. ఆ సారూప్యాన్ని చూశాడు ఆయన. ఆస్ట్రేలియన్ అబారిజిన్ సమాజంలో టోటెంల ఆధారంగా ప్రతిపక్షాలుగా విభజించబడ్డాయి. పక్షులు మరియు జంతువులను ఈగిల్ మరియు క్రో వంటి కదలికను వర్గీకరించడానికి పెంచింది. నేను చెప్పాను ఈగిల్ అంటే గద్దను మరియు క్రో, మరియు ఇది అనేక ఇతర సమాజాలలో కూడా కనిపిస్తుంది. ఈ సామాజిక విభజనలు రెండు జాతుల పక్షులకు సంబంధించినవి ఎందుకు గుర్తించబడ్డాయి అనే ప్రశ్న మనం అడగవచ్చు. రాడ్క్లిఫ్ బ్రౌన్ ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో ఈగిల్ మరియు క్రో గురించి అనేక కథలను సేకరించారు, మరియు వాటన్నిటిలోనూ ఇద్దరు ఏదో ఒక విధమైన సంఘర్షణలతో ప్రత్యర్థులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఈగిల్ అండ్ క్రో అనేది కూడా ఇప్పుడు ఎట్లా అంటే ఒక సంఘర్షణ, ఒక ఫుట్బాల్ మ్యాచ్ మనం కనుక ఎట్లా ఆడితే ఆ ఫుట్బాల్ మ్యాచ్లో అటొక టీం ఇటొక టీం ఉన్నట్టే ఈ ఈగిల్ అండ్ ఈ యొక్క క్రో అనేది ఈ యొక్క గిరిజనులు కనుక అడిగితే దాని వెనకాల కథలు చెప్తా ఉన్నారట వాళ్ళు. ఈ రాడ్క్లిఫ్ బ్రౌన్కి చాలా చాలా కథలు, ఈ యొక్క గిరిజన కథలు వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఈ రెండు కూడా
రెండు ప్రత్యర్థి వర్గాలను ప్రాతినిధ్యం వహిస్తాయి. ఒక పక్క క్రో, ఇంకో పక్కనేమో ఈగిల్. వెబర్ యొక్క తులనాత్మక విశ్లేషణ పరిశోధన సంబంధించి చేయడానికి, కారణాలు గుర్తించడానికి మరియు అంచనా వేయడానికి చారిత్రాత్మక వైవిధ్యాన్ని వివరించడంలో సహాయపడే ఆదర్శ రకాలను ఉపయోగించడం ఈ పద్ధతి చాలా ముఖ్యం. అంటే ఈ ఐడియల్ టైప్స్ ఏదైతే మనం చెప్పుకుంటామో, ఈ ఐడియల్ టైప్స్ అనేటివి ఎట్లా అంటే మెంటల్ కన్స్ట్రక్షన్స్. మెంటల్ కన్స్ట్రక్షన్ అంటే ఒక ఊహాజనితమైన కన్స్ట్రక్షన్స్. దానివల్ల అది మనకి ఈ యొక్క కంపారిజన్లో పనికొస్తాయి అనేది మనకు వెబర్ అర్థమవుతుంది. ఇప్పుడు వెబర్ ఏం చేశాడు అంటే ఏదైతే పెట్టుబడిదారి విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన యూరప్ను ఏషియాకి కంపారిజన్ చేశాడు. ఇండియా, చైనా ఈ కంట్రీస్కు యూరప్కి చేశాడు. ఎందుకు పెట్టుబడిదారి విధానం అనేది యూరోప్లోనే వచ్చింది, ఎందుకు ఇక్కడ భారతదేశంలో రాలేదు అనేది అంటే ఆయన దానికైనా కొన్ని క్యాల్వినిజము, ఈ తర్వాత రేషనలైజేషను, ఆ తర్వాత సైంటిఫిక్ మెథడ్ లేకపోవడము, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ రేషనలైజేషన్ యూరోప్లో జరిగింది. పెట్టుబడి అది క్యాపిటలిజం ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ రేషనలిజం అని వెబర్ చెప్పాడు. ఎందుకంటే అక్కడ వ్యక్తివాదము, స్వేచ్ఛావాదం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లా దారితీస్తుంది అనేది మనకు జెనెటికల్గా అది ఎట్లా ఉంటుంది. హేతుబద్ధీకరణ పెట్టుబడిదారి విధానం ఒక నమూనాగా హేతుబద్ధీకరణ నుండి విడదీయరానిది. అంటే రేషనలిజానికి పెట్టుబడిదారి విధానానికి మనం విడదీయలేము. ఇప్పుడు మనకు అవర్లీ బేసిస్ అని పాఠాలు చెప్తారు, అదంతా రేషనలైజేషన్ అన్నమాట. రేషనలైజేషన్ ఏంటంటే నువ్వు గంట పాఠం చెప్పు, నీకు ఇంత డబ్బులు ఇస్తాను పో, అంతే. అంటే అది ఒక రేషనలైజేషన్. పెట్టుబడిదారి విధానం మొత్తం కూడా ఇప్పుడు మీకు ఈ యొక్క రేషనలైజేషన్ మీద ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క రేషనలైజేషనే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ రేషనలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎన్ క్యాపిటలిజం అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ యొక్క వెబర్ ఉపయోగించినటువంటి ఈ యొక్క ఐడియల్ టైప్స్ వెర్స్టైన్ అంటే మొట్టమొదటిసారిగా ఈ యొక్క సబ్జెక్టివిటీ అని వెబర్ ముందుకు తీసుకొచ్చారు. అంటే ఒక యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం యాక్టర్స్ని అర్థం చేసుకోవాలి, లేకపోతే పెట్టుబడిదారి విధానాన్ని అక్కడ ఉన్నటువంటి క్యాలినిస్టుల ద్వారా మనం అర్థం చేసుకోవాలి తప్ప ఇది ఒక క్యాపిటలిజము, ఎక్స్‌ప్లాయిటేషను ఇట్లాంటి బైనరీ మోడల్స్ చూడడం అనేది తప్పు అనేది నాకు వెబర్ చెప్తా ఉంటుంది. తులనాత్మక పద్ధతిపై చర్చలు. డర్కెహెమ్ తులనాత్మక పద్ధతికి అపారమైన కేంద్రాన్ని ఆపాదించినప్పటికీ ఇది 19వ శతాబ్దపు గొప్ప విజయంగా పరిగణించినప్పటికీ దీన్ని న్యాయవాదుల మధ్య విభజన ఉంది. కొందరు చాలా ఉత్సాహంగా ఉన్నారు, మరికొందరు తులనాత్మక పద్ధతి గురించి సందేహించారు. సమాజం మరియు సంస్కృతికి సంబంధించి శాస్త్రీయ చట్టాలను కనుగొనడంలో తులనాత్మక పద్ధతి సహాయపడుతుందన్న నమ్మకం చాలా మంది ఈ పద్ధతిని ఉపయోగించి ఆకర్షించింది. మరియు ఈ పద్ధతిని ఇష్టపడేవారు సమాజంలో విజ్ఞాన శాస్త్రాన్ని కలిగి ఉండడం సాధ్యమేనని నమ్ముతారు. అది సహజీవనం మరియు వారసత్వం యొక్క క్రమబద్ధతను ఏర్పరుస్తుంది. క్రమబద్ధమైన పోలికల ద్వారా సామాజిక జీవితం యొక్క రూపాలు బెట్లీ చెప్పాడు. తులనాత్మక పద్ధతి ద్వారా చేసిన సాధారణీకరణలతో ప్రాగ్జోయస్ ఒప్పుకోలేదు మరియు పరిమిత ప్రాంతాన్ని, వాస్తవాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలని సూచిస్తారు. అతను చారిత్రక పద్ధతి అనుకూలంగా ఉన్నాడు. అంటే ఈ యొక్క తులనాత్మక పద్ధతి అనేది చాలా మందికి ఇష్టంగా ఉంది. ఎట్లా అంటే ఇది ఉదాహరణకు చెప్తాను, మనకు గ్రామీణ సమాజాన్ని లేకుంటే పట్టణ సమాజాన్ని కనుక మనం తులనాత్మకంగా అధ్యయనం చేసినప్పుడు చట్టాల పరంగా మనకు రిప్రెసివ్ లాస్ ఉంటాయి పల్లెటూళ్ళలో. అంటే రిప్రెసివ్ లాస్ అంటే ట్రెడిషనల్ కస్టమరీ లాస్ ఉంటాయి. ఎవడన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కులాన్ని మతాన్ని దాటిపోతే అతనికి కుల సంఘాలు రిప్రెసివ్ లాస్ అంటారు, అవి ఎక్కువగా ఉంటాయి. రిస్ట్రిక్టివ్ లాస్ ఏమో సిటీలలో ఉంటాయి. అంటే నువ్వు ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు దానికి సంబంధం లేదు, నీ యొక్క దాన్ని వాళ్ళు చెప్తా ఉంటారు. రిప్రెసివ్ లాస్ ఉంటాయి, రెస్ట్రిక్టివ్ లాస్ ఉంటాయి. ఇట్లా రెండు రకాల లాస్ని అర్థం చేసుకోవడానికి ఈ కంపారిటివ్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది అనేది మనకు తులనాత్మక పద్ధతి ద్వారా అర్థమవుతుంది. మార్డాక్ యొక్క తులనాత్మక మరియు గణాంకాల ఉపయోగం. ఇక్కడ మార్డాక్ అనే అతను ఆంథ్రోపాలజిస్ట్. ది స్ట్రక్చర్ అనే ఒక పుస్తకం రాశాడు. ఆ స్ట్రక్చర్ అనే పుస్తకంలో అతను ఏం చెప్తాడు అంటే, మన తులనాత్మక పద్ధతి అనేది ఓకే, కాకపోతే మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని యూనివర్సల్ ప్రిన్సిపల్స్ మనం చేయొచ్చు. ఒక ప్రపంచిక విషయాలకు సంబంధించినటువంటి కొన్ని మనం కొన్ని స్టేట్మెంట్స్ చేయొచ్చు. ఆయన 250 సమాజాన్ని ఆయన పరిశోధన చేశాడు. చేసి ఆయన ఏమనుకున్నాడు అంటే,
నువ్వు ఏ సమాజంలోనైనా కుటుంబం అనేది ప్రైమరీ యూనిట్గా ఉన్నట్టు ఆయన గుర్తించాడు. ది స్ట్రక్చర్ అనే బుక్ లోకంలో మర్డాక్ ఏం చెప్తాడు అంటే, నువ్వు సంస్కృతి వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, నీ యొక్క వేషధారణ వేరు కావచ్చు, ఫుడ్ వేరు కావచ్చు, కానీ కుటుంబాన్ని మాత్రం నీకు నువ్వు బతికే నేలగా వేరు కావచ్చు, నీకుండే వర్షం, ఇవన్నీ వాతావరణాలు వేరు కావచ్చు, కానీ కుటుంబం అనేది ప్రపంచవ్యాప్తంగా 250 సమాజాలను మనం పరిశీలిస్తే 250 సమాజాల్లో కుటుంబం అనేది ఉంది. అంటే దీని అర్థం ఏం చెప్తాడు మర్డాక్ అంటే, నీకు దెర్ ఇస్ ఏ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ని మనము యూనివర్సల్ ప్రిన్సిపల్స్ని మనము కనుక్కొనవచ్చు. కుటుంబం అనేది ఒక తల్లిదండ్రులు పిల్లలతో రూపొందించబడిన కుటుంబం అనేది నువ్వు ఆఫ్రికాలో పైన ఉంది, నువ్వు అమెరికాలో పైన ఉంది, నువ్వు యూరోప్లో పైన ఉంది, ఇండియాలో పైన ఎక్కడ పైన ఈ కుటుంబం అనే పద్ధతి ఉందనేది మనకు ఆయన గణాంక విశేషాలతోటి డేటాను కోట్ చేసి మరియు ఆయన తన యొక్క వాదాన్ని విస్తరించాడు. మార్డాకు సంస్కృతి అధ్యయనం చేయడానికి తులనాత్మక పద్ధతిని ఉపయోగకరంగా కనుక్కున్నాడు మరియు బోస్నియా సాంస్కృతిక సాపేక్షవాదము మరియు చారిత్రాత్మక ప్రత్యేకతను తిరస్కరించాడు. సాంస్కృతిక వాదాన్ని ఆయన తిరస్కరించాడు. ఇది వ్యక్తిగత సంస్కృతుల్లో వారి సంబంధిత చారిత్రాత్మక సందర్భంలో అన్వేషించింది. అతను అనేక సంస్కృతుల నుండి డాటాను ఉపయోగించాడు మరియు గణాంక విశ్లేషణ కోసం డాటాను కోడ్ వేరు చేసి బయలుపరిచాడు. ఈ పద్ధతిని అతని సార్వత్రిక సాధారణీకరణను స్థాపించగలిగాడు. తన పుస్తకం సాంఘిక నిర్మాణంలో అతను క్రాస్ సాంస్కృతిక పోలికల ద్వారా సామాజిక సంస్థ యొక్క సహజ చట్టాలను గుర్తించగలిగాడు. అంటే ఏదైతే న్యాచురల్ లాస్ ఉన్నాయో ఈ యొక్క మర్డాకు మొత్తం 250 సమాజాన్ని ఆయన ఇంకా చదివి ఈ క్రాస్ డాటాని యాడ్ చేసి రకరకాల సంస్కృతులను తెలుసుకొని ఆయన సార్వత్రిక సాధారణీకరణ చేశాడు. అంటే కుటుంబం ఎక్కడైనా కుటుంబమే, పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఎక్కడైనా సహజంగా ఉంటుందనేది ఇది అన్ని సంస్కృతుల్లోనూ సామాజిక నిర్మాణానికి కేంద్రమైన తల్లిదండ్రులు మరియు పిల్లలతో రూపొందించబడిందని మనకు మర్డాక్ గణాంకాలతోటి ఉపయోగించాడు. ఈ కంపారిటివ్ మెథడ్ని ఉపయోగించి అతడు ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్స్ని తీసుకొచ్చాడు. అంటే అటు ఇమెల్డర్కేము, మర్డాకు, వెబర్ ఐడియల్ టైప్స్ ద్వారా ఇట్లా ఆ తర్వాత మనకు రాడ్క్లిఫ్ బ్రౌన్ వీళ్ళందరూ కూడా ఈ కంపారిటివ్ మెథడ్ని వాడి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ యూనిట్లో మనం తులనాత్మక పద్ధతిని పరిచయం చేయడం ద్వారా ప్రారంభించాం. అంటే మనం ఈ యూనిట్లో మనం ఏం చేసామంటే ఫస్ట్ అసలు ఈ కంపారిటివ్ సోషియాలజీ అంటే ఏంటి, కంపారిటివ్ అనేది మనం సాధ్యమా అనేది మనం ఈ పాఠం నేర్చుకున్నాం. వివిధ సామాజిక శాస్త్రవేత్తలు మరియు మానవ సామాజిక శాస్త్రవేత్తలు ఊహించిన మరియు ఉపయోగించే పద్ధతిని మరింత చర్చించాం. ఇదే పాఠంలో మనం ఎమెల్డర్కిన్ గారి గురించి, ఆ తర్వాత రాడ్క్లిఫ్ బ్రౌన్ గారి గురించి, ఆ తర్వాత మర్డాక్ గురించి, ఆ తర్వాత వెబర్ గురించి, ఆ తర్వాత కంపారిటివ్ అనాలిసిస్లో జేఎస్ మిల్స్ యొక్క ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ గురించి కానీ వీటన్నిటి గురించి కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాం. అదేవిధంగా మర్డాకు తన యొక్క గణాంకాల ఉపయోగం ఎలా ఉపయోగపడుతుందో కూడా హైలైట్ చేసి, అంటే మర్డాకు ది స్ట్రక్చర్ అనే ఒక పుస్తకంలో కుటుంబము, పిల్లలు, అమ్మ, నాన్న ఇదంతా కూడా ఎట్లా యూనివర్సల్ ప్రిన్సిపల్గా ఉంది అనేది మనకు మర్డాక్ ద్వారా మనకు ఈ యొక్క కంపారిటివ్ మెథడ్లో అతను 250 సమాజాన్ని కంపేర్ చేయడం చూడడం వల్ల అది మనకు ఎక్కువగా కుటుంబం అనేది ఉంది. ఏ సమాజంలో పైన తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయి అనేది ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్స్ విత్ స్టాటిస్టిక్స్ ఆయన చెప్పగలిగాడు. అది ఎట్లా సాధ్యమో అంటే అది ఒక కంపారిటివ్ మెథడ్ ద్వారానే అది ఒక సమాజాన్ని ఇంకొక సమాజాన్ని కంపేర్ చేయడం ద్వారానే అది సాధ్యమైందనేది మనకు అర్థమవుతుంది. ఈ రకంగా కంపారిటివ్ మెథడ్ అనేది ఎమెల్డర్కేము, మ్యాక్స్ వెబరు, మర్డాకు, రాడ్క్లిఫ్ బ్రౌన్, ఆ తర్వాత చాలా సామాజిక శాస్త్రవేత్తలు ఉపయోగించారు. అదేవిధంగా వాళ్ళు సాహితీవేత్తలు కూడా కంపారిటివ్ లిటరేచర్లో ఈ కంపారిటివ్ అంటే ఒక రష్యన్ సాహిత్యాన్ని తీసుకోవడము, భారతీయ సాహిత్యాన్ని తీసుకోవడము, దాన్ని కంపారిజన్ చేయడము, వాళ్ళు చేసే వస్తువులు కానీ పరిశ్రమ ఎటువంటి వాటిని వాడుతున్నారు అనేది కూడా మనకు ఈ యొక్క కంపారిటివ్ అంటే కంపారిటివ్ మెథడ్ అనేది సాహిత్యంలో, సైన్స్లో, సోషల్ సైన్సెస్లో, సోషియాలజీలో, పొలిటికల్ సైన్స్లో, ఎకనామిక్స్లో అన్నిట్లో కూడా ఈ యొక్క కంపారిటివ్ స్టడీ అనేది వచ్చింది.
అసలు కంపారిటివ్ అనేది సోషియాలజీలో భాగం కాదు. సోషియాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ కంపారిటివ్ ఆఫ్ సమ్ అదర్ సొసైటీ. అంటే కంపారిటివ్ సోషియాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సోషియాలజీ అనేది మనకు కూడా మనకి ఇక్కడ ఎంఎల్ డర్కీమ్ గారు చెప్తా ఉన్నారు. అంటే ఈ రకంగా ఈ యొక్క కంపారిటివ్ మెథడ్ అనేది సోషల్ సైన్సెస్లో, ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను. నేనేం చేశాను, నా ఎంఫిల్ పరిశోధనలో ఒక గ్రామానికి ఎన్జిఓ రాకముందు వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లా ఉండేవి, వచ్చిన తర్వాత ఎట్లా ఉండేది ఒక కంపారిజన్ చేశాను. అంటే ఒక టైం లైన్ పెట్టుకున్నాను. ఒక టైం లైన్ పెట్టుకొని రాకముందు బిఫోర్ అండ్ ఆఫ్టర్ మెథడ్, అది కూడా ఏంటి, అది కూడా ఒక కంపారిజన్. ఇప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థ మీ ఊర్లోకి రాకముందు మీ జీవితం ఎట్లా ఉంది, ఆ స్వచ్ఛంద సంస్థ వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పనుల వల్ల మీ జీవితం ఏ విధంగా బాగుపడాలంటే అది కంపారిజనే కదా. గత జీవితానికి ప్రస్తుత జీవితానికి ఇది కంపారిటివ్ స్టడీనే కదా. ఈ రకంగా నా ఎంఫిల్ రీసెర్చ్ జరిగింది. అదేవిధంగా పిహెచ్డి రీసెర్చ్ కూడా ఎట్లా జరిగింది అంటే, ఓల్డ్ సిటీ అనేది తెలంగాణ రాకముందు ఎట్లా అంటే ఇప్పుడు కూడా ఒక రకంగా ఎట్లా వివక్షతకు గురవుతున్నారు, ముస్లింలు ఎలా వివక్షతకు గురవుతున్నారు, లేకపోతే ఉర్దూ భాష ఎట్లా వివక్షతకు గురవుతున్నారు, ముస్లిం స్త్రీలు ఎట్లాంటి వివక్షతకు గురవుతున్నారు, ఈ ఫెమినిస్ట్ ఎసెన్షియలిజంలో అంటే స్త్రీవాదంలో ఒక ఎసెన్షియలైజేషన్ చేసేసి దాని నుంచి అది ఎట్లా ఒక మైనారిటీ దళిత స్త్రీని ఏ విధంగా అది రిప్రజెంట్ చేయలేకపోతుంది అనేది కూడా మనం నా యొక్క పరిశోధన చేసింది. అంటే అక్కడ కూడా ఒక రకమైనటువంటి కంపారిజన్, తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఓల్డ్ సిటీ వాళ్ళ జీవితాలు ఎట్లా బాగుపడ్డాయా, అక్కడ ఉన్నటువంటి రిక్షా పుల్లర్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పేద కార్మికులు, అంటే ఒకప్పుడు ఎంతో వైభవంగా వెలిగినటువంటి హైదరాబాదు చార్మినార్ ఈరోజు అది ఒక బెలాడ్ సిటీ. అంటే అది ఒక వెలివేయబడే నగరం, వెలివేయబడ్డ నగరం అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఎందుకు ఈ యొక్క పరిస్థితి ఇట్లా వచ్చింది, ఎందుకు ఈ రకంగా హైదరాబాద్ అనేది ఒకప్పుడు వెలిగి ఇట్లా అనేది ఒక కంపారిజనే కదా. నేనే కాదు, రత్నానాయుడు గారు లాంటి ఒక సామాజిక శాస్త్రవేత్తలు, చాలా మంది పెద్ద సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఈ యొక్క నగరాల మీద కంపారిటివ్ స్టడీస్ని, మీరు కంపారిటివ్ స్టడీ అనేది అంటే అది అనివార్యం అనుకోండి. ఎట్లా అంటే అది సినిమాలు కానీ, పరిశోధన కానీ, లేకపోతే మనం వ్యక్తిగత జీవితం కానివ్వండి, లేకపోతే మన కెరీరే కానీ, ప్రతిదీ కూడా ఈ కంపారిజన్ తోటి ముడిపడి ఉంది. ఇప్పుడు వెస్ట్రన్ సినిమా, ఇండియన్ సినిమా, సౌత్ ఇండియన్ సినిమా, నార్త్ ఇండియన్ కంపారిజన్స్ ఇవన్నీ. అంటే కంపారిజన్ చేయకపోతే క్వాలిటీ వైజ్, క్వాంటిటీ వైజ్ ఏది బాగుంది, ఏది బాగలేదు, ఎందుకు ఇట్లా అవుతుంది, ఎక్కడ టెక్నీషియన్స్ బాగున్నారు, ఎక్కడ టెక్నీషియన్స్ బాగలేదు, ఇవన్నీ కూడా మొత్తం తెలుసుకోవడం అనేది కంపారిజన్ ద్వారానే అది తెలుస్తుంది. మనకు స్వేచ్ఛా స్వతంత్రాలు కూడా ఎట్లొచ్చాయంటే బెస్ట్ కంట్రీస్ మొత్తం స్వేచ్ఛా కంట్రీస్. గాంధీ గారు కూడా అట్లానే భారతదేశం ఉండాలి అంటే ఇన్ కంపారిజన్ టు ది యూకే మనం కూడా బ్రిటిష్ లాగా హ్యాపీగా బతకాలి అనే ఒక సిద్ధాంతం నుంచే కదా, ఒక కంపారిజన్ నుంచే కదా మనకు వచ్చినటువంటి స్వాతంత్రం. మనలాగానే ఇంకా వెనుకబడ్డ వాళ్ళు, మనకంటే వెనుకబడ్డ వాళ్ళు కూడా మనలాగా హ్యాపీగా బతకాలని కదా మన నుంచి స్వాతంత్రం పొందారు. అప్పుడు బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయింది పాకిస్తాన్ నుంచి అంటే అది వాళ్ళు కూడా స్వతంత్రంగా సర్వసత్తాకంగా ఉండాలని కదా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు విడిపోయింది, వాళ్ళు కూడా ఒక ఆత్మాభిమానము, సెల్ఫ్ వీటితోటి స్వయం పాలన చేసుకోవాలి అంటే ఒక కంపారిటివ్ చేసుకోవడమే కదా. ఆంధ్ర తెలంగాణ అనేది ఎందుకు వెనుకబడ్డాము, వాళ్ళు ఎట్లా ముందులో ఉన్నారు కాలేజీలలో, ఆ తర్వాత ఇంజనీరింగ్లో చదువులు మిగతా వాటిల్లో ఎట్లా ముందున్నారు, మనం ఎందుకు వెనుకబడి ఉన్నాము అనేది ఒక కంపారిటివ్ స్టడీ చేసిన తర్వాత జయశంకర్ గారు ఒక కంపారిటివ్ స్టడీ చేశారు. ఏ రకంగా విద్య, వైద్య, నీళ్లు, నియామకాలు, దీంట్లో ఆర్థిక విషయాలలో ఆంధ్ర ఎంత ముందుకుంది, తెలంగాణ ఎంత వెనుకబడ్డది, ది ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనే ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ప్రతిదీ కూడా ఎయిడెడ్ కాలేజీలు కానివ్వండి, లేకుంటే నీళ్ళ విషయమే కానివ్వండి, లేకుంటే విద్య విషయం కానీ, ఉద్యోగాల విషయంలో కానీ తెలంగాణకు ఆంధ్రాకి ఒక కంపారిజన్ చేశాడు. ఆయన ఈపీడబ్ల్యూకే రాశాడు. మొదట్లో ఈపీడబ్ల్యూ నుంచి ఒక పుస్తకం రాశాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. అది ఒక పునాది. అంటే ఆ కంపారిజన్ అనేది అంటే ఒక తెలంగాణ సమాజము ఆంధ్ర సమాజంలో ఏ రకంగా దోపిడీ అయింది, అది సాంస్కృతిక దోపిడీ కావచ్చు, ఆర్థిక దోపిడీ కావచ్చు, విద్యా దోపిడీ కావచ్చు, ఉద్యోగ దోపిడీ కావచ్చు, లేకుంటే మానసిక దోపిడీ కావచ్చు, ఇట్లా రకరకాల దోపిడీలు ఏ రకంగా జరిగింది, అది జరిగిన ప్రాసెస్ను, ఆ వైనాన్ని ప్రొఫెసర్ జయశంకర్ గారు తన పుస్తకంలో ది ఆస్పెక్ట్స్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ పుస్తకంలో రాయడం జరిగింది. అంటే ఎకానమిస్ట్ కూడా, ఒక ఫేమస్ తెలంగాణ ఎకానమిస్ట్ కూడా
ఆ పుస్తకం ఎట్లా ఈ కంపారిటివ్ అనేది చేసి, ఇప్పుడు తిరుమలి గారు ఉన్నారు, అది హిస్టోరియన్, ఆంధ్ర తెలంగాణని, ఆంధ్ర హిస్టరీ తెలంగాణ హిస్టరీని కంపారిటివ్గా రాశాడు. ఆ తర్వాత మీరు చాలా విషయాలు తీసుకోండి, అన్ని ఎక్కువగా కంపారిజన్ మీదే ఉంటాయి. ఇప్పుడు ముస్లిం సమాజం ఎందుకు వెనుకబడ్డది అంటే అది ఇన్ రిలేషన్ టు వాట్, ఇన్ రిలేషన్ టు హిందూ ఆర్ క్రిస్టియన్ ఆర్ సిక్. మీకు మీరు కంపారిజన్ కనుక చేస్తే మైనారిటీ సమూహాలలో ముస్లిం సమాజం అనేది అత్యంత వెనుకబడ్డ మైనారిటీ సమూహం. సిక్కులు, క్రిస్టియన్లు, ఆ తర్వాత జూషులు, ఆ తర్వాత పార్సీలు, వీళ్ళు విద్య, వైద్య, ఆర్థికంగా ముస్లింల కంటే ఎక్కువగా ముందులో ఉన్నారు. కానీ అత్యధికంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ మాత్రం వెనుకబడి ఉన్నారు. అంటే ఇది ఒక కంపారిజన్. అంటే కంపారిటివ్ స్టడీస్ అనేటివి మనకి ఏ రకంగా సోషియాలజీలో అదే అంటే, ఈ సోషియాలజీ అనేది ఒక కంపారిటివ్ స్టడీ లాగా మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే కంపారిటిజం ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ సోషియాలజీ, బట్ సోషియాలజీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ మనకు కంపారిటివ్గా ఉపయోగపడుతుంది. అంటే ఈ ముస్లిం సమాజం అంటే ఏ రకంగా వెనుకబడుతుందని ఇన్ రిలేషన్ టు ది హిందూస్, ఇన్ రిలేషన్ టు క్రిస్టియన్స్, ఇన్ రిలేషన్ టు జూయిష్ పీపుల్, ఇన్ రిలేషన్ టు ది ఎస్సీ ఎస్టీస్, అంటే ఇది ఎంత కంపారిజన్ మీదనే ఆధారపడి ఉంటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఈ కంపారిటివ్ స్టడీస్ అనేటివి అది సోషల్ సైన్సెస్లో, ఎకనామిక్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, ఇప్పుడు అంతెందుకండి ఫైనల్గా ఒక ఉదాహరణ ఇచ్చి ముగిస్తాను. ఇప్పుడు చంద్రమండలం పైకి అందరూ ప్రతి వాడు పోవాలనుకుంటున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బడ్జెట్. ఉదాహరణకి మన ఇండియన్స్ 700 మిలియన్స్ ఖర్చు పెట్టారు. అంటే 700 మిలియన్లు అంటే ఆల్మోస్ట్ 1 మిలియన్ ఇస్ 10 lakhs. అంటే ఒక 700 కోట్లు, 700 మిలియన్స్ అంటే 700 కోట్ల వరకు మన భారతదేశం అనేది ఖర్చు పెట్టింది. ఇది ఒక రాకెట్ను చంద్రమండలంలో. అదే లూనా అనుకోండి, రష్యన్ వాడు అనుకోండి, వాడు 100 మిలియన్స్ పెట్టాడు. మనం 75 మిలియన్స్ అంటే మనం 75 కోట్లు పెడితే వాడు 100 కోట్లు పెట్టాడు. వేరే దేశస్తుడు ఇంకొన్ని కోట్లు ఎక్కువ పెట్టాడు. అంటే ఇదంతా ఏంటి కంపారిజన్. కంపారిజన్లో లోయెస్ట్లో మన భారతీయ చంద్రయాన్ 3 అనేది, చంద్రయాన్ 2 అనేది అది ఏంటి అంటే లోయెస్ట్ అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే మిగతా దేశాలతో పోలిస్తే మన వాళ్ళు చాలా తక్కువలో అది చేయగలిగారు. ఇది కూడా ఒక కంపారిజన్. ఇప్పుడు మీకు బిడ్డింగు లేకుంటే ఇవన్నీ కూడా ఎట్లా ఇస్తారండి, కంపారిజన్గా ఇస్తారు. ఎవడైతే తక్కువ కోట్ చేస్తారో క్యాంటీన్లో వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తారు. ఈ రకంగా అంటే ప్రతిదీ కూడా సామాజిక శాస్త్రంలో, రాజనీతి శాస్త్రంలో, ఎకనామిక్స్లో, సమాజంలో, కల్చర్లో, సినిమాలో ప్రతిదీ కూడా ఈ కంపారిటివ్ మెథడ్ అనేది చాలా ప్రభావంగా ఇమిడి ఉందని చెప్పడానికి నేను ఇవన్నీ ఉదాహరణలు మీకు ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా మనం మళ్ళీ ఒకసారి కనుక రివ్యూ చేసుకుంటే మనకు ఎమ్ఎల్ దర్ఖేమ్ గారు పునాదులు వేశారని చెప్పొచ్చు ఈ కంపారిటివ్ స్టడీకి. ఎందుకు ఎమ్ఎల్ దర్ఖేమ్ గారు చేశారంటే ఆయన డివిజన్ ఆఫ్ లేబర్లోనే ఇక మెకానికల్ సాలిడారిటీ నుంచి ఆర్గానిక్ సాలిడారిటీ మారే విధానం ఎట్లా జరుగుతుంది అని ఒక కంపారిజన్ చేశారు. ఆ తర్వాత మ్యాక్స్ వెబర్ గారు కూడా ఐడియల్ టైప్స్లో కంపారిజన్ చేశారు. అంటే ఏషియా ఎందుకు అండర్ డెవలప్ అయింది, ఆ తర్వాత యూరోప్ ఎందుకు డెవలప్ అయింది, రేషనలిజం బేస్ మీద ఆయన ఒక కంపారిటివ్ చేశాడు. కార్ల్ మార్క్స్ కూడా కంపారిటివ్ సొసైటీస్ చేశాడు. ఎట్లా అంటే ఆయన చేసినటువంటి హిస్టారికల్ మెటీరియలిజంలో ఏషియా ప్రిమిటివ్ మోడ్లో ఉంది, ఆ తర్వాత యూరప్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని ఆయన, అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజంలో ఉందని ఆయన చెప్పాడు. ఆ తర్వాత మల్డాక్ తన యొక్క ది స్ట్రక్చర్ అనే పుస్తకంలో మొత్తం విశ్వజనీయమైనటువంటి సూత్రాలను ఆయన చెప్పగలిగాడు. 250 సమాధానం అనుకుని ది స్ట్రక్చర్ అనే పుస్తకంలో ఫ్యామిలీ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ సొసైటీ, నువ్వు ఏ సమాజంలో ఎక్కడ పోయినా కానీ ఇది కంపల్సరీ ఉంటుంది అనేది ఆయన చేసి కంపారిటివ్ మెథడ్ ద్వారానే ఆయన దాన్ని అర్థం చేసుకోగలిగాడు. రెండోది ఏంటి అంటే రాడిక్లిఫ్ బ్రౌన్ తన యొక్క ఆస్ట్రేలియన్ అబారిజినల్స్ మధ్యలో ఒక కంపారిటివ్ స్టడీ చేసి ఎందుకు ఈ యొక్క ఈగిల్ మరియు క్రో అనేటివే వాళ్ళకి సింబల్స్గా ఉన్నాయి. ఎక్కువ సమాజాలలో ఎక్కువ గిరిజనులు ఈగిల్ను క్రోని ఎక్కువ పెట్టుకుంటారు, హంసను పెట్టుకోవచ్చు కదా మరి, లేకపోతే మన రామచిలుకని పెట్టుకోవచ్చు కదా. అంటే ఆయన ఏం చెప్తాడు అంటే వాళ్ళ జీవన ప్రపంచంలో ఉన్న అందరు గిరిజనులు మాంసాహారం, ఈ గద్ద కాకి రెండు కూడా మాంసాహారం కాబట్టి సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి వాళ్ళకి ఫోక్ టేల్స్ ఉన్నాయి. అంటే ఆయన కూడా కంపారిజన్ చేశాడు, ఆస్ట్రేలియన్ గిరిజనులు ఎట్లా ఉన్నారు, ఆఫ్రికన్ గిరిజనులు ఎట్లా ఉన్నారు, వీళ్ళ టోటెమ్స్ ఏంది, వాళ్ళ టోటెమ్స్ ఏంది, ఈ రకంగా రెండు సమాజాలు ఆయన కంపారిజన్ చేశాడు. అంటే కంపారిజన్ అనేది ప్రతి వాళ్ళకి ప్రతి చోట
ఈ కంపారిటివ్ సోషియాలజీ అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి ఇది ప్రతి మనకు సామాజిక శాస్త్రం ఉపయోగపడుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇంతటితో ఈ యొక్క పాఠం మీద ప్రొఫెసర్ నమస్కారం.